అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈరోజు రాష్ట్రంలో ఏమైపోయిందంటే సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు, స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా మారింది. స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా మారింది. ఎందుకంటున్న మాట అంటే పొద్దు నుంచి నేను కూర్చొని ఇక్కడనే ఇన్వెస్టిగేషన్ టీం కాదు, స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా మారింది. స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా మారింది. ఎందుకంటున్న మాట అంటే పొద్దు నుంచి నేను కూర్చొని ఇక్కడనే పార్టీ కార్యాలయంలో కూర్చొని చూస్తా ఉన్నా. మీడియాకు కొన్ని లీకులు వరుసగా మీకు కొన్ని లీకులు ఇస్తా ఉన్నారు. వాట్ ఈస్ ద అథెంటిసిటీ ఆఫ్ ద లీక్? దురదృష్టం ఏంటంటే మీడియాలో కూడా ఆ లీకులను బ్రేకింగ్లు పెట్టి, ప్లేట్ బ్రేకింగ్ పెట్టి నిజంగానే జరుగుతున్నట్టుగా మీడియాలో ప్రసారం జరుగుతూ ఉంది. అక్కడ వాస్తవ పరిస్థితులు వేరు, ఇస్తున్న లీకులు వేరు. మొన్న నా విషయంలో కూడా అదే జరిగింది. సరే, నేను లోపల ఉన్న కనుక నాకు తెలియదు. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ చూస్తూ ఉంటే ఉదయం నుంచి నడిచినటువంటి లీకులు అక్కడ లోపల జరిగింది వేరు, మొత్తం లీకులన్నీ కూడా వేరు. వాస్తవానికి భిన్నంగా, వాస్తవానికి విరుద్ధంగా ఇవాళ లీకులు చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా ఇది రాజ్యాంగం మీద దాడి, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం. రేపొద్దున బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఈ లీకులన్నీ తప్పని తేలితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఆ లీకులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. ఇవాళ మీడియాను తప్పుదో పట్టిస్తా ఉన్నారు లీకులు ఇచ్చి. నేను మీడియాను కూడా దయచేసి నేను ప్రార్థిస్తా ఉన్నా, ఈ లీకులకు అథెంటిసిటీ ఏంటి? ఆ లీకులను ఏ రకంగా మీరు యథావిధంగా ప్రసారం చేస్తున్నారు? దయచేసి ఒక్కసారి వాటిని క్రాస్ చెక్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. నేను పోయొచ్చిన తర్వాత కూడా మీడియాలో చాలా వచ్చినాయి ఆ రోజు, నెక్స్ట్ డే పత్రికల్లో కూడా. అందులో 90% సత్యదూరమైందే. మాకేందంటే మీడియాతో బాగుండడం అలవాటు. డిఫమేషన్ వేయాలి, వేస్తే ఎవరి మీద వేయాలి? ఆ లీకులు ఇచ్చినోడేమో తెలియదా, పత్రికనేమో ముంగట కనబడుతుంది. వీ డోంట్ వాంట్ దట్. వీ వాంట్ టు హ్యావ్ ఎ ఫెయిర్ రిలేషన్. సో కైండ్లీ వీ అపీల్ టు యూ. ఈరోజు కేటీఆర్ గారిది నేను ఉదయం నుంచి చూస్తా ఉన్నా, పదే పదే తప్పుడు లీకులు ఇస్తా ఉన్నారు. లోపల ఏదో జరిగిపోతున్నట్టు క్వశ్చనేర్ మొత్తం వరుసగా 10 క్వశ్చనేర్లు పంపిణీ మీ అందరికి. నేను కూడా ఒక మీడియా మిత్రుడు చూపిస్తే చూశాను. ఏదో నిజంగానే ఈ క్వశ్చనేర్ అంతా అడుగుతున్నట్టు, ఇవన్నీ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నట్టు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు అన్ని తప్పుడు వార్తల్ని లీక్ చేస్తూ ప్రభుత్వం ఈరోజు రాజకీయాలు చేస్తా ఉంది. ఈ లీక్ వార్తల విషయంలో లీకు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. విచారణ అంటూ డ్రామాలాడుతూ మరోవైపు కట్టుకథలతో మీడియా ట్రయల్స్ నడపడం అనేటువంటిది రేవంత్ రెడ్డి పిరికితనానికి నిదర్శనం. చేతగానోడు చేస్తాడు ఇట్లాంటి పనులు. దమ్ము ఉంటే, అందుకే నేను ఆ రోజు బయటకు వచ్చి చెప్పిన, ధైర్యం ఉంటే వీడియోలు బయట పెట్టు యథావిధిగా అన్న. ఎవ్రీథింగ్ రికార్డెడ్ కదా. ఈ పిచ్చి లీకులు ఎందుకు? యాజ్ ఇట్ ఈస్ వీడియో బయట పెట్టు. వై ఆర్ యూ డూయింగ్ మీడియా ట్రయల్స్? లీకులతో కాలక్షేపం మానేసి దమ్ముంటే ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు, నేను 420 హామీలు అమలు చేయి ఫస్ట్. ఈ లీకులతో ఎంతకాలం నడుపుతావు గవర్నమెంట్ను? ఇప్పటికీ 2 నెలలు అయింది. ఇంకా లీక్ రాజకీయాలేనా? ఇంకా ఫేక్ మాటలేనా? డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది. నువ్వు చేతగాక, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయక ఈ డైవర్షన్ పాలిటిక్స్ తో ఆడుతా ఉన్నావు. నీ డైవర్షన్ పాలిటిక్స్ కు ప్రజలు చరమగీతం పాడతారు. ప్రజలకు నీ విషయాలన్నీ కూడా అర్థమైపోయినాయి. ఇలా అసలు విషయం అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారు చేసిన భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయట పెడితే ఈ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు తెలంగాణలో ఒక మాట ఉండేది. ఏంటది? తెలంగాణ సిరులగని సింగరేణి. తెలంగాణ సిరులగని సింగరేణి అనేటువంటిది నాటి మాట. నేటి మాట ఏంది? సింగరేణి సృజన్ గని అనేది నేటి రేవంత్ మాట. నాడేమో తెలంగాణ సిరులగని సింగరేణి అయితే నేడేమో సింగరేణి సృజన్ గని. ఇది రేవంత్ మాట, రేవంత్ పాలన ఇది. ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని మేము బయట పెట్టినాం. అని ఇది ఎట్లా బయటకు వచ్చాయని తలలు పట్టుకున్నారు. ఇప్పుడు ఒక మంత్రి గారు
నా అన్నగారి కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేటే ఇస్తలేరు అని ఒక మంత్రి బయట పెడుతుండు. మా కుటుంబానికి సంబంధించిన కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తలేరని చెప్పి ఆ మంత్రి గారు ఏకంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయి ఉండి సింగరేణి సీఎండీకి ఉత్తరం రాసిండు. మా కుటుంబానికి సంబంధించిన కంపెనీకి మాకు ఎలిజిబిలిటీ ఉంది, అర్హత ఉంది, మొదటి నుంచి ఉన్నాం, మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వవు అని మంత్రే ఒక అధికారికి ఉత్తరం రాసిన పరిస్థితి. ఇది ఏమైపోయిందంటే మొత్తం ఈ వాటాల పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారింది. ఇది మాకు ఉరితాడుగా మారిందని అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి ఈ సిట్టు పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతూ ఉన్నాడు. ఇది ఎంత పెద్ద కుంభకోణం! ఇది ఒక్క నైనీ బ్లాక్ కాదు, చాలా పెద్ద కుంభకోణం ఉంది దీని వెనుక. బామ్మర్ది సంతోషం కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కుంభకోణం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు మేము ఇది బయట పెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ సింగరేణి బోర్డు మీటింగ్ పెట్టింది. చరిత్రలో ఎప్పుడు జరగలే. బీఆర్ఎస్ పార్టీ కుంభకోణాన్ని బయట పెడితే ఢిల్లీలో కోల్ మినిస్ట్రీలో ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రతిష్టకు మచ్చ వచ్చే పరిస్థితి వచ్చింది. తెలంగాణ అంటే ఒకప్పుడు పారదర్శకతకు, పనికి, నైతిక విలువలకు ఒక గొప్ప పేరుండే. కానీ రేవంత్ రెడ్డి చేసిన ఈ బొగ్గు స్కామ్ వల్ల తెలంగాణ ప్రతిష్టకు మసకబారే పరిస్థితి ఏర్పడ్డది. గతంలో మీ అందరికి గుర్తే ఉంది, యూపీఏ ప్రభుత్వంలో కూడా ఒక కోల్ స్కామ్ జరిగింది. నాటి కోల్ గేట్ స్కామ్ ఎట్లయితే యూపీఏ ప్రభుత్వ పతనానికి దారితీసిందో, నేటి ఈ బొగ్గు కుంభకోణం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఇవాళ బీజం పడ్డది. నాటి యూపీఏ కోల్గేట్ స్కామ్ దాదాపు 1,80,000 కోట్ల స్కామ్ ఆ రోజు మొత్తం దేశాన్ని కుదిపింది. నాటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఆ రోజు నాంది పడ్డది. నేటి ఈ బొగ్గు కుంభకోణం ఈ కాంగ్రెస్ పతనానికి తప్పదు. ఇది కాంగ్రెస్ పతనానికి ఇలా బీజం పడ్డది. ఈ గండం అర్థమైంది వాళ్ళకు. ఈ గండం గట్టెక్కేందుకే, ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీతో కుమ్మక్కై రేవంత్ రెడ్డి ఈ సిట్ల డ్రామా ఆడుతా ఉన్నాడు. ఈ డ్రామాలోనే భాగంగా మొన్న నాకు, నేడు కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆ రోజు నన్ను పిలిచిన్నాడు. కేటీఆర్ గారు ఇదే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి సృజన్ రెడ్డి భాగోతాన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేసిండు. కథం తెల్లారి కేటీఆర్ గారికి నోటీస్. అంటే నీ బామ్మర్ది భాగవతం బయట పెడితే, నీ అవినీతి భాగవతం బయట పెడితే నోటీసేనా? నేను బయట పెడితే, నాకు పొద్దుగాల బయట పెడితే పొద్దుకి ఇచ్చినావు, కేటీఆర్ గారు పొద్దుకి పెడితే పొద్దుగాల నోటీస్ ఇచ్చినావు. అంటే నీ అవినీతి భాగవతాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ సిట్ల పేరిట, నోటీసుల పేరిట డ్రామా నడుపుతున్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారు. అది కేటీఆర్ గారు మొత్తం ఆధారాలు బయట పెట్టే వరకు కడుపు మంటతోని కేటీఆర్ గారికి నోటీసు పంపించారు. నీ సిట్టు, లట్టు, పొట్టులకు భయపడే వ్యక్తి కాదు కేటీఆర్ గారు. అట్లా భయపడేది ఉంటే మేము తెలంగాణ ఉద్యమాలే చేసేటోళ్ళం కాదు. ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. సరే, నువ్వు ఎన్ని చేసినా నీ అవినీతిని బయట పెట్టకుండా మేము ఊరుకోము. నీ చిట్టాలు బయట పెడుతూనే ఉంటాము. ఈరోజు మరికొన్ని విషయాలు బయట పెట్టబోతా ఉన్నా. పార్ట్ 2 మొన్న పెట్టింది, పార్ట్ 1 సింగరేణి స్కామ్. ఈరోజు సింగరేణి స్కామ్ పార్ట్ 2 బయట పెడతా ఉన్నా. సింగరేణిలో బొగ్గు స్కామ్ చూసాం కదా, సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ కూడా జరిగింది. మొన్న పెట్టిందేమో బొగ్గు పవర్ స్కామ్ బయట పెట్టినాం. ఇప్పుడు సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ ఈరోజు బయట పెట్టబోతా ఉన్నాం. సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో పెద్ద స్కామ్ జరిగింది. అవి 3 డిఫరెంట్ సైట్లు, 30 మెగావాట్లు అట్లా 3 డిఫరెంట్ సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేది ఉంటే, తమ అనుయాయులకు కట్టబెట్టడానికి, పోటీ తగ్గించడానికి, ఎంఎస్ఎంఈ వాళ్ళు పాల్గొనకుండా ఉండడానికి 3 కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచినారు.
ఎంఎస్ఎంఈ అంటే మీకు తెలుసు, చిన్న పారిశ్రామికవేత్తలు. కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ కూడా పెట్టింది, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలని, ఎంఎస్ఎంఈలకు టెండర్ నిబంధనల్లో సడలింపునివ్వాలని, ఈఎండి తక్కువ పెట్టాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలే ఉంటాయి. కానీ ఇందులో ఎంఎస్ఎంఈ పాల్గొనొద్దు, ఈ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొనొద్దని టెండర్ నిబంధనలు మార్చి ఈ సోలార్ పవర్ ప్లాంట్ నెలకొల్పడానికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టినారు. దీనికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి 3 వేరియస్ ప్లేసెస్ లో ఉన్నదాన్ని సింగిల్ టెండర్ చేసి టెండర్ అనుమతులను కఠినతరం చేసి ఇవాళ వాళ్ళు అనుకున్నటువంటి కన్సార్షియంకు దాదాపు 200-250 కోట్ల రూపాయలు అదనంగా వచ్చే విధంగా ఈ టెండర్ను కట్టబెట్టారు. డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ మీకు షేర్ చేస్తా. ఇది గోల్టీ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కన్సార్షియంకు అప్పచెప్పినారు. ఆ వివరాలన్నీ కూడా మీకు ఇప్పుడు మీడియాలో షేర్ చేస్తాను. వాస్తవంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని రాష్ట్రాల్లో సోలార్ పవర్ టెండర్స్ జరుగుతూ ఉన్నాయి. పర్ మెగావాట్ ఎంత జరుగుతుంది? 3 crore రూపీస్. 3 బావులకు 1 మెగావాట్ సోలార్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్లు పెడతా ఉన్నారు. 3-3.5 కోట్లకు 1 మెగావాటు ఇన్స్టాల్ అవుతా ఉంది. అయితే అక్కడ ఇంకా భూమి కూడా వాళ్ళదే, ఇక్కడ భూమి సింగరేందే, భూమి కూడా సింగరేందే, ఇక్కడ భూమి కూడా పెట్టడానికి లేదు భారం, భూమి సింగరేందే. 3 కోట్లకే పెడతారు దేశవ్యాప్తంగా భూమి ఇస్తే. ఇవాళ మహారాష్ట్ర, కర్ణాటక, దేశమంతా కూడా సోలార్ పవర్ టెండర్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఎక్కడైనా 3 కోట్ల రూపాయలకే సోలార్ పవర్ టెండర్లు అవుతా ఉన్నాయి పర్ మెగావాట్. కానీ ఇక్కడ ఎంత ఇచ్చింది తెలుసా? ఇక్కడ 5,04,00,000 రూపాయలు పర్ మెగావాట్ ఇచ్చారు. భూమిచ్చి 107 మెగావాట్లకు 540 కోట్ల రూపాయలకి ఈ టెండర్ను కట్టబెట్టారు. అంటే 5,04,00,000 రూపీస్ పర్ మెగావాట్ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ఆ కాంట్రాక్టర్ కు చెల్లించబోతుంది. ఈ భారతదేశంలో ఎక్కడ సోలార్ పవర్ టెండర్ చూసినా 3 నుంచి 3,10,00,000 రూపాయలు, 3,20,00,000కే పర్ మెగావాటు సోలార్ పవర్ ఉత్పత్తికి ఖర్చు అవుతా ఉంది. మరి ఇక్కడ మీరు 5,04,00,000 రూపాయలు ఇచ్చారు. అంటే 107 మెగావాట్లు, 107 ఇంటూ 2 కోట్లు వేస్తే ఎంత అవుతుంది? 2,14,00,000 రూపాయలు, 214 కోట్ల రూపాయలు అధికంగా చెల్లించారు మీరు. అంటే స్పష్టమైన క్లియర్ కట్ స్కామ్ ఇది. అంటే నేషనల్ యావరేజ్ కంటే పర్ మెగావాట్ దాదాపు 2 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించారు. మన రాష్ట్ర ఎంఎస్ఎంఈలకు ఇవ్వకుండా ఒక గుజరాత్ బేస్డ్ కంపెనీకి తమ అనుయాయులకు ఇది కట్టబెట్టారు. ఎంఎస్ఎంఈలకు అవకాశం వస్తే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్రానికి ట్యాక్స్ వస్తుంది, ఇక్కడ వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది. కానీ ఎంఎస్ఎంఈలు పాల్గొనడానికి అవకాశం లేకుండా చేసి తమ అనుయాయులకు ఈ టెండర్ను కట్టబెట్టారు. ఈ సోలార్ పవర్ స్కామ్ రామగుండంలో జరిగింది. ఇది నంబర్ 1. నంబర్ 2 సోలార్ పవర్ స్కామ్, ఇందులో ఇంకోటి కూడా ఉంది. అది 67 మెగావాట్ల ప్లాంట్. అది ఈ 67 మెగావాట్లు అయితే ఎంతకి ఇచ్చింది తెలుసా? 480 కోట్ల రూపాయలకు కట్టగట్టిండ్రు. దాదాపు 7 crore రూపీస్ పర్ మెగావాట్, 7 కోట్ల రూపాయలు 1 మెగావాట్ కట్టబెట్టినారు. ఇది నేషనల్ యావరేజ్ కంటే డబుల్. అక్కడ ఇక్కడ అదే స్కామ్, మోడస్ ఆపరెండి సేమ్. ఏంటిది? సైట్ విజిట్ సర్టిఫికెట్. సైట్ విజిట్ సర్టిఫికెట్లు నిబంధనలు మార్చడం, తమ అనుయాయులకు కట్టబెట్టడం. ఆడో 250 కోట్లు, ఈడో 250 కోట్లు, నేరుగా 500 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. 500 కోట్ల రూపాయలు అదనపు చెల్లింపులు జరిగినాయి. ఇంకా ఓఎండ్ఎం వేరే, పవర్ పర్చేస్ అదంతా వేరే ఉన్నది, పవర్ పర్చేస్ దాంట్లో వేరే ఉన్నది ఇంకా కథ. ఇది కేవలం ఇన్స్టలేషన్ లోనే 500 కోట్లు అదనంగా చెల్లించడం జరిగింది. మరి ఎంఎస్ఎంఈలకు ఇవ్వద్దు, సైట్ విజిట్ విధానం పెట్టుడు, దీనంతా మీద కూడా ఎంక్వైరీ చేయాలి కదా. రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కొత్తగూడెంలో సింగరేణి హెడ్ ఆఫీస్ కు వెళ్లి రివ్యూ చేస్తున్నారని మాకు సమాచారం ఉంది.
సరే అట్లీస్ట్ ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? బీఆర్ఎస్ బయట పెడితేనే కదా బయటకు వచ్చింది. అప్పటిదాకా కిషన్ రెడ్డి గారు బొగ్గు మంత్రి 2 ఏళ్ళ ఎప్పుడన్నా పట్టించుకున్నాడా? ఎన్నడూ పట్టించుకోలే. కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలే. ఇలా బీఆర్ఎస్ బయట పెడితేనే ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్ అయింది. ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి గల్లీకి వస్తున్నాడు కొత్తగూడెంకు. రేపు ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ కొత్తగూడెంలో కిషన్ రెడ్డి గారు హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా ఐఎమ్ రైటింగ్ ఎ డీటెయిల్డ్ లెటర్ టు కిషన్ రెడ్డి గారు. మొత్తం ఎన్ని రకాల స్కాములు జరిగినాయి, మొత్తం అన్నిటి మీద విచారణ జరపాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారికి ఒక డీటెయిల్డ్ లెటర్ కూడా రాయడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఇప్పుడు ఇది రెండవ స్కామ్. ఇక మూడవది చెప్తా. ఫస్ట్ది మొన్న చెప్పిన బొగ్గుది, ఇప్పుడు రెండవది పవర్ స్కామ్ చెప్పిన, మూడవది ఎక్స్ప్లోజివ్ స్కామ్. సింగరేణిలో జిలటిన్ 6 వాడతారు. ఈ జిలటిన్ 6 కు ఎక్స్ప్లోజివ్స్ కు 30% రేటు పెంచిండ్రు. 30% రేటు పెంచిండ్రు ఒకటేసారి. ఇంత దీనికి నేను సంతకం పెట్టా అని ఒక డైరెక్టర్ జీవీ రెడ్డి గారు, ఇంత రేటు పెరిగితే రేపు ఎంక్వైరీ బట్టే నా మెడకు చుట్టుకుంటుంది, నేను సంతకం పెట్టను అని ఒక డైరెక్టర్ గారు పట్టుబడితే ఆయన మీద ఒత్తిడి చేస్తే చివరికి ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయింది జీవీ రెడ్డి గారు. తర్వాత ఇంకొక డైరెక్టర్ వికే శ్రీనివాస్, ఆయన కూడా నేను దీని మీద సంతకం పెట్టను అని చెప్పి, ఇది అవినీతి, ఇంత అడ్డగోలుగా రేట్లు పెంచకూడదు అని చెప్పి మరొక డైరెక్టర్ శ్రీనివాస్ గారు నేను సంతకం పెట్టను అంటే ఆయనకు రివర్షన్ ఇచ్చిండ్రు. డైరెక్టర్ నుంచి తిరిగి జీఎం పదవికి, జీఎం పోస్టుకి ఆయన రివర్షన్ కూడా చేసినారు. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఇట్లా బెదిరించి, భయపెట్టి, నిబంధనలు మార్చి కోట్లాది రూపాయల స్కామ్లకు తెరదీస్తా ఉన్నారు. నెక్స్ట్ ప్రకాశం ఖని స్కామ్. ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనలు పెట్టుడు తప్పు. ఇది కోల్ ఇండియాలో లేదు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో లేదు, దేశంలో ఎక్కడ లేని ఇక్కడ పెట్టిండ్రు అనే దాని మీదనే కదా 9E బ్లాక్ టెండర్లు రద్దు చేసింది. మరి ఈరోజు ఇంకొక టెండర్ ఫోర్స్ లో ఉంది, 1000 కోట్ల రూపాయల టెండర్. ఇక్కడ కూడా సైట్ విజిట్ విధానంతోనే టెండర్ పిలిచారు. ఈ టెండర్ మరి ఫిబ్రవరి 2వ తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది. ఈ టెండర్ ఫిబ్రవరి 2వ తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది. ఇక్కడ కూడా రింగ్ చేస్తా ఉన్నారు. మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తప్పైతే ప్రకాశం కని టెండర్ కూడా రద్దు కావాలి కదా. ఇది ఎందుకు రద్దు చేయడం లేదు? ఈ 1044 కోట్ల రూపాయలతోని ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి ఈ టెండర్ కూడా పిలిచింది కనుక దీన్ని కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక పెద్ద స్కామ్ ఇట్లాంటిదే శ్రీరాంపూర్ ఓబీ 7 సార్లు ఇప్పటికి మీటింగ్ పోస్ట్పోన్ అయింది. శ్రీరాంపూర్ ఓబీ అని ఒక 600 కోట్ల వరకు టెండర్ పిలిచినారు. అక్కడ ఏం జరిగిందంటే టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిండ్రు. ఫైనాన్షియల్ బిడ్కు 7 సార్ల డేట్ ఇచ్చుడు, వాయిదా వేసుడు, డేట్ ఇచ్చుడు, వాయిదా వేసుడు. బామ్మర్ది ఎప్పుడు వాయిదా పడుడు, ముఖ్యమంత్రి బామ్మర్ది ఎప్పుడు వాయిదా పడుడు. ముఖ్యమంత్రి బామ్మర్ది గారేమో టెండర్లు వేసిన వాళ్ళతో హైదరాబాద్ లో హోటల్లో మీటింగ్లు పెడుతున్నాడు. అది సెటిల్మెంట్ అయితలేదు. సెటిల్మెంట్ కాకపోవడు, వాయిదా పడు. 7 సార్లు ఎందుకు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ కాలేదు అని నేను అడుగుతా ఉన్నా. టెక్నికల్ బిడ్ ఓపెన్ అయింది, ఫైనాన్షియల్ బిడ్కు 7 సార్లు డేట్ ఇచ్చి టైం ఇచ్చి కరెక్ట్ గా టైంకు సెటిల్ అయితలేదు, రింగ్ అయితలేదు, వాయిదా పడు. ఎందుకు 7 సార్లు వాయిదా పడ్డదో దీని మీద కూడా కిషన్ రెడ్డి గారు విచారణ జరిపించాలి. ఈ టెండర్ కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానంతోనే టెండర్ జరిగింది కనుక ఈ శ్రీరాంపూర్ ఓబీ వర్క్ ను కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ తో 6 ఓబీ కాంట్రాక్ట్లకు టెండర్లు పిలిచారు. ఈ 6 ఓబీ కాంట్రాక్ట్లు కూడా రద్దు చేయాలి. ఓబీఏ కాదు, సోలార్ ఎనర్జీ కానీ ఇతరతర సైట్ విజిట్ సర్టిఫికేట్ తో పిలిచిన అన్ని టెండర్లు కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జైపూర్ లో సింగరేణి కడుతున్న పవర్ ప్లాంట్ లో కూడా అనేక అవకతవకలు జరిగినాయి. త్వరలోనే ఆ విషయాలు కూడా బయట పెడతాం. దాని మీద కూడా కిషన్ రెడ్డి గారు విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇవాళ రేవంత్ రెడ్డితో మేము ఒకటే కోరుతా ఉన్నాం, నిజాయితీ ఉంటే నీ బామ్మర్ది మీద సిట్టయి, సింగరేణి మీద సిబిఐ విచారణకు అనుమతి ఇచ్చు, సింగరేణి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీని కూడా మేము కిషన్ రెడ్డి గారిని కూడా ఒకటే అంటున్నాం,
కాంగ్రెస్ బీజేపీల మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే, మీ మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే ఇప్పటి వరకు పిలిచిన అన్ని టెండర్లు రద్దు చేయాలని, దీని మీద పూర్తి విచారణ జరపాలని కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు సిట్టింగ్ జడ్జితో జరుపుతారా, సిబిఐతో జరుపుతారా, జరపండి. అన్ని విషయాలు కూడా బయటకు తేవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మా కేటీఆర్ గాని నాకు గాని మా బీఆర్ఎస్ నాయకులకు నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, మా మీద ఎన్ని కేసులు పెట్టినా మేం భయపడం. నీ పిట్ట బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు. నిన్ను వెంటాడుతూనే ఉంటాం, నీ స్కాములు బయట పెడుతూనే ఉంటాం. ఈ రాష్ట్ర ప్రజల సంపద కాపాడడం కోసం ఏ త్యాగానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధపడుతుంది. ఇది ప్రజల ఆస్తి, ఇది ప్రజల హక్కు. మీ స్కాముల వల్ల రేపు ప్రజల మీద విద్యుత్ బిల్లులు పెరిగి ప్రజల మీద భారం పడుతుంది. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతటి పోరాటానికైనా బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటది. నీ సిట్లు, నీ లట్లు, పొట్లు, నీ చిల్లర రాజకీయాలకు మేము భయపడే వాళ్ళం కాదు. ఇవాళ కేటీఆర్ గారిని కూడా అనవసరంగా మీ యొక్క స్కాములు బయట పెడుతున్నారని, ఇండస్ట్రియల్ స్కామ్ బయట పెట్టారనో ఇంకొక స్కామ్ బయట పెట్టారని ఇలా వారికి నోటీసులు ఇచ్చారు. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన 6 గ్యారెంటీల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ 420 హామీల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ అవినీతిని బయట పెడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.